Resistant and I need the answer in one sentence, not this is the main friend of line level. I am moved a line level. Why you put the rest of the so the plane will go quickly spread. Then the other came to I am moving to key and chapter. This is fine. So my amount of the president. So this is the Bhagavan Todi Avatar to the Prema, the Bhagavan, the Kapan Kalation of the Nangla Kawal Shukon. And the question and the question range and the angels. I'm checking everything on a previous motivator. I'm checking everything on a Jivitani. I'm checking on a Markham, on an answer motivator. The angels, angels, what happens when you start loving God? What are your examples? Okay, I think you చెప్పిన మనకు కూడా క్రూసిఫికేషన్ వస్తున్నాం కదా మీకు చెప్పాను ఓకే ఓకే యాడ్ చేసుకోండి నేను ఉంటాను yes అంటే చుట్టూ ఖాళీ కనిపిస్తూ ఓకే ఏమన్నా అంటే నేను మీ దగ్గర ఉంటాను ఓకే ఓకే ఎందుకంటే ఈ క్వశ్చన్ కి మనం నిన్న బ్రేక్ ఇచ్చాము ఇంగ్లీష్ మనం చెప్పిన ఫామ్ కి కరెక్టింగ్ ఉంటుంది యాక్చువల్ చెప్పాలంటే ఎందుకంటే పాట యొక్క మీనింగ్ ఏంటంటే లూజింగ్ యువర్ లవ్ అండ్ లూజింగ్ యువర్ లవ్ అన్నాడు అంటే నీ ప్రేమ నేను కోల్పోతున్నాను అన్నాడు అంటే దీని గురించి నేను చూసుకున్నాను అప్సైడ్స్ ఏంటి అంటే నీ ప్రేమ నేను పొందకుండా ఉండడానికి మధ్యలో ఉండేటువంటి అప్సైడ్స్ ఏవైతే నేను మనం చూస్తాను సో దీనికి కనెక్టింగ్ అంటే ఓకే ఏం చెప్పాడంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోవచ్చు సింగిల్ అని చెప్పింది వచ్చేసి అక్కడ ప్లస్ కనిపిస్తున్నాను ఇంకేం మాట్లాడలేదు క్రూసిఫికేషన్ ఏం మాట్లాడాలి నువ్వు జీసస్ కూడా చూడుతున్నాడు నువ్వు జీసస్ కూడా చూడదు అక్కడ నేను అడిగేది క్రాస్ చూడదు క్రాస్ చూడు అన్నాడు క్రాస్ చూస్తే నీకు ప్లస్ కనపడుతుంది ప్లస్ కనపడడం అంటే ఏంటంటే ప్లస్ పని ఏంటంటే అన్నిటినీ యాడ్ చేయడం కలపడం కలయిక ఎందుకంటే ఆ కలవడం తర్వాత కలయిక తర్వాత నీకు వచ్చేది ఐక్యం యాడ్ కావాలన్నమాట అంటే మన చుట్టూ ఉన్నటువంటి మనం అనుకుంటున్నాం కానీ యాడింగ్ అనుకుంటున్నారు కానీ మనది అది రాబోయే మైనస్కి అది యాడ్ అండి ఇది రాబోయే ప్లస్కి అసలైన ప్లస్ అంటే ఇక్కడ ముఖ్యంగా ఆయన చెప్పిన విషయం ఏంటంటే సో ఎప్పుడైతే భగవంతుని ప్రేమించడం వలన ఏం జరుగుతుందా అంటే ఇట్ యాడ్స్ యువర్ లైఫ్ అది ఏమవుతాడంటే ఆయన కలయిక నీలోకి వస్తుంది అంటే ఏమైపోతుందంటే కూడా ఎందుకు భగవత్ ప్రేమికుడికి తనకంటూ ఒక ప్రణాళిక కానీ తనకంటూ ఒక ఆలోచన ఎందుకు ఉంటుందంటే కూడా ఎందుకంటే ఆ ప్రేమికుడికి ఒక అవగాహన కలిగి ఉన్నాడు ఎటువంటి అవగాహన అంటే మాత్రం నేను మాట్లాడుతున్నానంటే అది నేను మాట్లాడటం కాదు నాలో ఉండేటువంటి ప్రీతముడైన భగవంతుడు మాట్లాడిస్తున్నాడు కాబట్టి నేను మాట్లాడుతున్నాను ఎందుకు ఆ విధమైనటువంటి మాట ఎలా వస్తుంది భగవత్ ప్రేమికుడి నుంచి అంటే అతను యాడ్ చేసుకున్నాడు ఎవరికి భగవంతుడు యాడ్ చేసుకున్నాడు సో ఎప్పుడైతే యాడ్ చేసుకున్నప్పుడు ఏమైపోతుందంటే దాన్ని గెయినింగ్ అంటారు యాక్చువల్లీ దాని రియల్ గెయినింగ్ అంటారు ఇంగ్లీష్లో గెయినింగ్ అంటే సంపాదించడం అంటే మనం తెలుస్తుంది అది కాదు అది ముందు చెప్పేస్తాడు అది గెయినింగ్ కాదు మీరు అనుకోబక్కండి ప్రాపంచిక గెయినింగ్ ముందు చెప్పేస్తాడు ఏం చెప్పాడు 3 చెప్పాడు ఏం చెప్పాడు మావ ఏం చెప్పాడు 3 లైన్ ఏం చెప్పాడు మావ ఏం చెప్పాడు గెయినింగ్ లో ఫస్ట్ లైన్ 3 లైన్స్ ఏం చెప్పాడు మనీ అంటే జోబి నుండి ఏముంది డబ్బు ఉంది ఇంటి గోడ పైన ఏముంది ప్రోటీన్స్ ఉంది మూడోది కొండ పైన మ్యాన్షన్ భవంతి కట్టుకున్నాడు అంటే మనం ఏమనుకుంటాం
ఏమనుకుంటామంటే ప్రాపంచికమైన గెయిన్ అనుకుంటాం, కానీ ఆ గెయిన్ అసలు ఒప్పుకోలేదు. ఎందుకంటే అసలు తీసి అసలు పరిస్థితి ఆ మూడింటిని కూడా. అంటే ఇక్కడ మనం యాడ్ చేసుకోవాల్సింది ఏంటంటే కూడా దీని యాడింగ్ అంటే బాగా చెప్పినటువంటి విషయం అంటే ఇది ట్రెజర్ అంటారు. యాక్చువల్లీ ఇంగ్లీష్లో పదం మనం తీసుకుంటే అతను చెప్పినటువంటి ఆ జీసస్ ప్రేమికుడు అసలు వ్యక్తి చేసి ఉపయోగం ఏం చెప్పాడంటే మీ జీవితంలో సర్వస్వాన్ని యాడ్ చేసుకుంటారు. సర్వస్వం ఎవరంటే ప్రపంచంలో చూసుకుంటే సర్వస్వాన్ని ఇచ్చేటువంటి వాడు కానీ సర్వస్వాన్ని మొత్తం శూన్యం చేసేటువంటి భగవంతుడు తప్పించి ఇంకెవరు కాదని విషయం మనకి అర్థం కావాలి. అంటే ఇక్కడ ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సిన ప్రాఫ్ ఏంటంటే ముఖ్యంగా యాడ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏమవుతుంది, మీకు ఎప్పుడైతే పాత్ ఆఫ్ లో ఎప్పుడైతే నువ్వు భగవంతుడు చెప్పిన గెయిన్ చేస్తున్నావు అంటే నీకు భౌతిక ప్రపంచంలో ఉండేవన్నీ కూడా ఆటోమేటిక్గా ఏమవుతుంది, కోల్పోతూ వస్తుంది. ఇక్కడ గెయినింగ్ జరుగుతుంది. అంటే గెయినింగ్ అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ మనం జరుగుతుంది చూస్తే మనకి ఇక్కడ నేను మన ఇక్కడ స్టాప్ చేస్తాం. మనము ఎంతవరకు చేస్తాము, I forget to kiss you and if చూస్తే మనకి so I forgot to kiss you and hold your charm. అంటే ఎవరు చెప్పగా రిపీట్ చేయగలరా? నేను మనం చెప్పుకుంది forget to kiss you అంటే ఏంటి? నేను ఒక్కసారి నా డేటా ఫిక్స్ చేసి ఏమనంటే ఇంకా నేను మరో జన్మ తీసుకోలేను, రాను పూరి ప్రపంచమా మళ్ళీ రాను ఈ ప్రపంచాన్ని చెప్తారు. మళ్ళీ పుట్టడం అనేది ఉండదు, మళ్ళీ ఎక్కడికి రాను అనే మాట చెప్తాడు. ఎలా జరిగింది ఆ మాట, ఎలా చెప్పగలుగుతున్నాడు? చెప్పగలరు గుర్తుందా? ముద్దు పెట్టుకుంటాడు మన బాబా యొక్క పాదాలని, ఒక ప్రియతముడి యొక్క పాదాలను ముద్దు పెట్టుకుంటాడు. ఎలా జరుగుతుంది స్టెప్స్ చెప్పగలరా? గుర్తుందా మీకు? 1 by 1 స్టెప్ అంటే ఏంటి, ఇప్పుడు ప్రపంచం నుంచి క్రియేషన్ నుంచి యూనివర్స్ లో ఉండేటువంటి మన ప్రీతమ్మ దగ్గర యొక్క పాదాలని మనం ముద్దు పెట్టుకున్నప్పుడు ఏంటి స్టెప్ ఏమవుతుంది? ముద్దు పెట్టుకున్నాము. ముద్దు పెట్టుకున్న తర్వాత ఏంటి, ఎవరు చూస్తున్నాడు? ముద్దు పెట్టిన తర్వాత తెరవలేదు, ఇంకా బ్యాంక్ ముద్దు పెట్టుకున్న తర్వాత లేచాడు. ఎవరు చూస్తున్నాడు? అప్పుడు ఎలా ఉన్నాడు ప్రీతమ్ముడు? వెలిగిపోతూ నవ్వుతున్నాడు. స్మైల్ ప్లీజింగ్ అంటాడు బాబా. అంటే ప్లీజ్ మీ నన్ను సంతోష పెట్టినన్నారు కదా, అక్కడ కనిపిస్తుంది మనకి. ఇప్పుడు వరకు మనకి ఇక్కడ కనబడకపోవచ్చు. బాబా ఏం చెప్పాడు, వాళ్ళకి ఏదైనా సహాయం చేయడం, నేను సంతోషపడతానని చెప్పిన సహాయం పెట్టడానికి వాళ్ళ బాబా కనిపిస్తాడు. దగ్గర నుంచి నిజానికి ఏంటంటే అప్పుడు ఏమైపోతుందంటే చిన్న అల్టిమేట్గా ఏమైపోతుందంటే అది మన యొక్క కంప్లీట్ అల్టిమేట్ డెస్టినేషన్ ఆఫ్ అవర్ లైఫ్. మనం దేనికోసం అయితే పుట్టామో, దేనికోసం అయితే ఈ జన్మలు ఎత్తుతున్నామో, దేనికోసం అయితే ఇలా భగవంతుడు చెప్పినటువంటి జీవితం గడపలేకున్నామో, అటువంటి జీవితం గడిపే సమయం వచ్చేసరికి ఏమైపోతుందంటే ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత అప్పుడు ఆ ముఖాన్ని చూస్తే వెలిగిపోతూ ఉంటుంది. వెలిగిపోతుంది అంటే అక్కడ ఏమైపోయిందంటే కూడా వెలిగిపోతుంది అంటే అక్కడ తెలియని విషయం ఏంటంటే కూడా ఇంతవరకు అది నవ్వుతూ మనం ఏడిపించేటువంటి మాయ కూడా ఏడుస్తూ ఉంది. మాయ ఏడిపించినప్పుడు ఏమైపోయిందంటే కంప్లీట్ గా అతను వెళ్ళబడి నుంచి కూడా కొంచెం టర్న్ అయినప్పుడు ఏమైపోయింది అంటే ఆ రేస్ లో ఒక్కొక్క అడుగు ఏమవుతుందంటే అతను ప్రపంచం నుంచి సృష్టి నుంచి ఎక్కడికి బియాండ్ వెళ్ళిపోతున్నాడు. ఎవరేం చేస్తున్నాడు, బాబా ఏం చెప్పాడంటే మాట ఉన్నాడు, గుర్తుందో లేదు, నా ప్రియతముడు నా ప్రేమికుడు ఎప్పుడు ఈ భూమి మీద ఉండడు అన్నాడు. ఎక్కడ ఉంటాడు అన్నాడు? నా ప్రేమికుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ భూమి మీద ఉండడు అన్నాడు. నా ప్రేమికుడు ఈ భూమి మీద ఉండడు. ఎక్కడైనా సార్ విషయం కాదు, ఎక్కడైనా కావచ్చు, కాదు ముఖ్యం మాట సింగిల్ అయింది. నా ప్రేమికుడు భూమి మీద ఉంటాడు అన్నాడు. మీరంతా భూమి మీద ఉన్నారు కాబట్టి ప్రతి దానికి రియాక్ట్ అవుతున్నారు. ఎవరన్నా పొగిడితే, ఎవరన్నా
ఎవరైనా మెల్ల మాల వేస్తే పొంగిపోతున్నారు, అదే మాల వేసిన వాడే కరెక్ట్ వాయిస్తే పొంగిపోతున్నారు. మీరందరూ భూమి మీద ఉన్నారు కాబట్టి. కానీ నా ప్రేమికుడు కూడా మాల వేస్తే ఒక రకంగా ఉంటాడు, సో పెద్ద మీద కొట్టినా కూడా ఒక రకంగా ఉంటాడు. ఎందుకంటే వాడికి వీడికి తేడా ఏంటంటే వాడెక్కడ ఉన్నాడు వీడెక్కడ ఉన్నాడు అంటే మాయ మంత్రి ఎక్కడ ఉన్నాడు భూమి మీద ఉన్నాడు, కానీ నా ప్రేమికుడు ఎక్కడ ఉన్నాడంటే నా ఇష్టం మీద ఉన్నాడు. మర్చిపోతున్నారు రెడీ చేయాలి మీకు లావ్ చేస్తుంది సింపుల్ మర్చిపోతున్నారు. ఇష్టం మీద ఉంటాడు భగవాన్. ముఖ్యంగా ఏంటంటే విష్ యాక్చువల్లీ విష్ అనమాట. అంటే ఏం చేస్తున్నాడు అంటే ఒకడు పూలమాల వేస్తున్నాడు అంటే భగవత్ ఇచ్చ. నేను భగవత్ ఇచ్చగా తీసుకుంటాను తప్పించి ఈ కాంతారావు పుల్లారావు మాల వేస్తున్నాడు అనుకోడు. అనుకున్నప్పుడు ఏమైపోతుందంటే వీడు ద్వంద్వంలో ఉన్నాడు, వాడు ద్వంద్వంలో ఉన్నాడు. వాడిలో మురికి ఉంది, వీడిలో మురికి ఉంది. వీడిలో జబ్బులు ఉన్నాయి, వాళ్ళు జబ్బులు ఉన్నాయి. అంటే ఏమైపోతుంది, ఎవరు కంప్లైంట్ చేస్తాడు. అందుకని ఏమైందంటే ఒక పుల్లారావు అనేవాడు వచ్చేసి మాల వేస్తున్నప్పుడు మెహర్ బాబా పుల్లారావు చేత మాల వేస్తున్నాడు అంటే ఏమి స్టార్టింగ్ మెహర్బా పెట్టేస్తాడు, మధ్యలో మెహర్బా పెట్టేస్తాడు, కంక్లూషన్ మెహర్బా పెట్టాడు. ఏ రిస్క్ లేదు. తర్వాత వచ్చి అదే పుల్లారావు వచ్చేసి ఏదైనా చికెన్ మంచి లేదు బెత్తలు కొట్టాడు అనుకుంటే ఏం లేదు. సో పుల్లారావు చేత మెహర్ బాబా బెత్తలు కొట్టిస్తున్నాడు అంటే అక్కడ చూసేసరికి ఏమైపోయింది అంటే దానికి పుల్లారావు మాల వేస్తున్నాడు కన్నా మెహర్ బాబా మాల వేస్తున్నాడు అనుకున్నా రెండింటి చూస్తే అహం అనేటువంటిది ఆ ఆలోచన అనేది బలమైన ఆలోచన బలహీనపడింది. వెరీ సింపుల్. సూఫిజం చెప్పే మాట అది. ఎందుకంటే అప్పుడు చాలా బలహీనపడిపోతుంది సంస్కారాలు అనేది. అంటే మనకి బాబా చెప్పినటువంటి ఫాస్ట్ ఖర్చు అవడం అంటే బలహీనపడడమే. ఫాస్ట్గా అంటే పరిగెత్తుకుంటే ఎక్స్ప్రెస్ మీద వెళ్ళడం కాదు, బలహీనపడతాయి. అంటే నీకున్నటువంటి డెజర్ట్ ఏవైతే ఉన్నాయో ధనం నుంచి కాస్త బలహీన పట్టాలి. బలహీనం పడిన తర్వాత దానికి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాని గురించి పట్టించుకున్నప్పుడు నీ గురించి నువ్వు పట్టించుకోవడం మానేసావంటే ఆటోమేటిక్గా కూడా అనిహిలేషన్ అనేటువంటిది కానీ ఎలిమినేషన్ అనేటువంటిది కానీ ఎక్సైట్మెంట్ మూడు సార్లు బాగుపడుతుంది. మనకి ఎలిమినేషన్ కన్నా మన ప్రియ విషయం ఏంటంటే ఫస్ట్ దానికన్నా ముందు ఎలిమినేషన్ వస్తుంది, దాని ముందు ఎఫేస్మెంట్ వస్తుంది. ఎఫేస్మెంట్ తర్వాత మీకు ఎలిమినేషన్ నుంచి ఎలిమినేషన్ ఇది బాబా చెప్పినటువంటి. సో ఎఫేస్మెంట్ అంటే బాబా ఎప్పుడు చెప్పాడు మై వే ఆఫ్ వర్కింగ్ ఈజ్ వే ఆఫ్ ఎఫేస్మెంట్ అన్నాడు. నేను ఎలా పని చేసుకొని తెలుసు మిమ్మల్ని అందరి తెలుగు చెప్పాలంటే ఎఫేస్మెంట్ అంటే తుడిపేయడం. గుర్తుపెట్టుకోండి. ఎఫేస్మెంట్ అంటే తుడిపివేయడం. అంటే ఇక్కడ తుడిపేయాలంటే దీనికి నీలో ఒక బాబా చెప్తాడు కానీ ఎందుకంటే ఇది బాబాకి మన ఆపర్చునిటీ ఇవ్వాలంటే ఎందుకంటే మన ఎలా తయారవ్వాలంటే కూడా అబ్సల్యూట్ పర్ఫెక్ట్ ప్రిపరేషన్ పక్కాగా ఉండాలి. బాబా నేను రెడీగా ఉన్నాను, బాబా అన్నిటికీ రెడీగా ఉన్నాను, ఏం చేయమని రెడీగా ఉన్నాను, ఎక్కడ పెట్టా ఉండడానికి రెడీగా ఉన్నాను. నువ్వు సిద్ధంగా ఉన్నాను. సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే. ఎందుకంటే నేను ఒక మాట చెప్పాడు, నేను మనం ఏం ఎవరు గురించి చేశాను ఒబిడియన్స్ గురించి మనం గేమ్తో చూస్తాం చెప్పారు. సో బాబా ఏం చెప్పాడండి, అంటే బాగా కలిసేది. బాబా టెర్మినాలజీ మాట్లాడుతున్నప్పుడు సరదాగా బాబా చెప్పి కూడా బీ లైక్ ఐఆర్ బట్ నాట్ లైక్ బిఆర్. బిఆర్ అంటే ఇక్కడ ఆనియన్ గుర్తు పెడుతుంది. ఆనియన్ అంటే ఎరగడ్డ. ఎరగడి కట్ చేస్తున్నప్పుడు వచ్చేసి ఎరగడి ఏడవదు, కట్ చేసుకుని ఏడుస్తాడు. సో మన లైఫ్ని కూడా బాగా ఎరగడ్డలో పోల్చుకున్నప్పుడు వచ్చేసి నేను మిమ్మల్ని కట్ చేస్తూ ఉంటే మీరు ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని నేను ఏ విధంగా మోల్డ్ చేసుకోవాలనుకుంటుంటే నన్ను ఏడిపిస్తున్నాను. మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. కాస్త ట్రై టు గ్రాస్ప్ ఇట్ ఇన్ యువర్ హార్ట్. కొంచెం గుండెలో ప్రజలు దాచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే తను వాడుకోవాలనుకుంటున్నాడు. ఎందుకంటే మనం వాడుకుంటున్నప్పుడు ఎందుకంటే
అటువంటి ఎలా ఆన్లైన్లో తయారవ్వాలంటే మాత్రం బాగా కట్ చేస్తూ ఉంటే ఆ యొక్క పవర్ అనేటువంటిది కూడా బాగా కంట్రోల్ నీళ్ళు రాకూడదు. నీళ్ళు రాకూడదు అంటే ఎందుకంటే మనం కట్ చేస్తున్నాం అంటే ఏమైపోతుంది, కట్ చేస్తున్నప్పుడు అందులో వచ్చేటువంటి కొన్ని సంథింగ్ వల్ల మనకి కళ్ళు మండుతుంది. కట్ చేసినప్పుడు ఏం చేస్తాడు, ఆటోమేటిక్ ఏడుస్తాడు. అందుకు బాగా ఏం చేస్తున్నాడు అంటే ఎందుకు నేను అనవసరంగా ఏడవాలి, ఏడవడం అంటే గుర్తు పెట్టుకోండి. అది పియాజ్ అంటే ఎరగడి కట్ చేస్తున్నప్పుడు నాకు ఏడుపు వస్తుంది అంటే ఇట్స్ స్టేజ్ ఆఫ్ బాబా హ్యూమిలేషన్, బాబా పడేటువంటి సఫరింగ్కి కారణం. అంటే ఎవరి వల్ల అవుతుందంటే కూడా ఎందుకంటే బాబా ఏం చేయాలనుకుంటున్నాడు అంటే మీ జీవితాన్ని తగలకుండా మలుచుకోవాలనుకుంటున్నాడు. తను యాక్చువల్ డిజైన్ చేయాలనుకుంటున్నాడు. డిజైన్ చేయాలంటే ఫస్ట్ కోఆపరేషన్ ఎవరికి కావాలి, మనకు ఉండాలి, మనం ప్రిపేర్గా ఉండాలి. ప్రిపేర్ కావాల్సిన ఎందుకంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే డైరెక్ట్గా వచ్చేసి నిజం తెలియదు కానీ ఇప్పుడు నేను రెడీగా ఉన్నాను, అన్ని పనులు అయిపోయింది, నేను దీనికి రెడీగా ఉన్నానండి అదే చెప్తాడు. ఎందుకంటే బాబా ఒక మాట చెప్తూ ఉంటాడు. ఎందుకంటే ఎప్పుడు వస్తుందంటే ప్రిపరేషన్ అనేది వాటికి కూడా, ఎందుకంటే మనం తెలుసుకున్నాం 2 పనులు ఉంటాయి మనకి. ఈ పనులు అవి నా పని నీ పని. నా పని అంటే ఏంటి, పని పెట్టే పని అంటే పని పెట్టి తిరిగి గుర్తుందా, విన్నారా, వెళ్ళలేదా, వెళ్ళలేదా? రెస్క్యూ అంటే సేమ్ స్టోరీ, షేమ్లెస్, మళ్ళీ తిరిగి రాడు. పని పెట్టే పని అంటే తిరిగి రావాలి. కానీ అబ్జర్వ్ చేస్తే నిజంగా మనకు ప్రిపరేషన్ అనే గుణం అందులో లేదా అంటే ముందరే చెప్పాలి. ఇప్పుడు స్కూల్లో ఒక స్టూడెంట్ చదువుతున్నప్పుడు వాడు రేపు ఎగ్జామ్ ఉన్నప్పుడు చదువుతున్నాడు అంటే ప్రిపరేషన్ కాదు. రేపు మన యాక్చువల్గా ఎగ్జామ్ లేకపోతే రేపు మనకి ఇంటర్వ్యూ ఉన్నప్పుడు దానికి సంబంధించిన ప్రిపేర్ అవుతున్నాం. ఎగ్జామ్ ఎలా ఉంటుంది, రెఫర్ చేస్తున్నాము, చదువుకుంటున్నాము, లేకపోతే మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. అది ప్రిపరేషన్ కాదా మనకి, అది ప్రిపరేషన్ ఉంది కదా మనకి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే వీఆర్ ప్రిపేరింగ్. ఎలా చేస్తున్నాము అంటే చిన్న ప్రాబ్లం చెప్తాను, ఎందుకు చెప్పండి. ఇక్కడ ప్రిపరేషన్ ఉంది, ఇక్కడ దీనికి దానికి వెళ్తాం, మీకు తేడా కనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తారు ఎప్పుడైనా ఈ ప్రిపరేషన్కి ఆ ప్రిపరేషన్ తేడా ఏంటి? ఎందుకు మనం బాబా చెప్పినటువంటి విధంగా ప్రిపేర్ అయితే అది అయినా కాకపోయినా మనం పీస్ఫుల్గా ఉంటాం, మనకు కదా. కానీ పీస్ఫుల్ అంటే మనం ఒకటి కలవడం వల్ల ఆ ప్రిపరేషన్లో ఒకటి కలవడం వల్ల పీస్ లేకుండా పోతుంది. ఏంటది? అంటే ఇక్కడ మనకి ఏంటంటే పని పెట్టే పనులు ఏం కనిపిస్తుందంటే ముఖ్యంగా ఇది ఒక్క మాటలు చెప్పవచ్చు. పని లేని పని అంటే కూడా పని పెట్టే పని అంటే ఒక్క మాటలు చెప్పవచ్చు. రిజల్ట్ ఆఫ్ మై ప్లాన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా జబ్బు వచ్చినప్పుడు నాకు ఆ జబ్బు ఎలా వచ్చిందో, ఆ జబ్బు ఎలా తగ్గించుకోవాలో అది దాని గురించి నాకు కూడా అవగాహన లేదు. కానీ నేనేం చేస్తున్నానంటే ఇలా తగ్గించిన ప్రయత్నంతో చేసినప్పుడు తగ్గుతుందండి. ఖచ్చితంగా ఎక్కడి దగ్గరికి వెళ్ళాలి, దానికి సంబంధించినటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీరాల్సింది. అవునా కదా? నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా నా అంతటా నేను చికిత్స చేస్తున్నంత వరకు ఏమవుతుందంటే ఏమో జరుగుతుందా? ఏం కాదు. అంటే ఏం చేస్తున్నాం ఇప్పుడు ఎంతకంటే పని పెట్టే పని ఏం చేసుకుంటున్నామంటే అప్పుడు ఏమవుతుంది, ఒక్క రోజులో తగ్గాల్సినటువంటిది కూడా 2 రోజులు 3 రోజులు పెంచుకుంటూ పోతున్నాం. అంటే ఏమవుతుంది, మనం ప్రశాంతంగా లేకుండా పోవడానికి కారణం ఎవరంటే మనమే. మనం చేసేటువంటి ఈ యొక్క పని పెట్టే పనిలో భాగమైనటువంటి నా ప్రణాళిక. ఒక మాట తెలుసుకోవచ్చు. ఏదో చూసుకోండి, ఈ పని అంటే పని లేని పని అంటే కూడా ఇక్కడ కూడా సిద్ధపడుతున్నాడు. ఎందుకంటే ప్రిపరేషన్, ఇక్కడ ప్రిపరేషన్ ఉంది.
ఇక్కడ మళ్ళీ తిరిగి రావడానికంటే మళ్ళీ కాదు, తిరిగి వెళ్ళడానికి బ్యాక్ టు గాడ్ అంటారు. తిరిగి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటాం. అదేలా రిజల్ట్ అంటే కూడా ఇక్కడ ఏంటి, ఎందుకు అలా జరుగుతుంది, వీడికి ఎప్పుడు ఏం జరిగినా జరుగుతున్నప్పుడు కూడా వాటితో పాటు ఉండేటువంటి ఒకే ధైర్య దూరం ఏంటంటే వాడు ఎప్పుడు అలాగే ఉంటాడు, వాడు సంబంధం లేదు. సో మన పీస్ ఏమనుకుంటున్నాం అంటే 2 రకాలు ఉంటాయండి, గుర్తు పెట్టుకోండి. పీస్ కి మనం మామూలు చూస్తే మనం 2 కేటగిరీస్ చూపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు తెలిసిన సంతోషం, నాకు తెలియని సంతోషం. సో నాకు తెలిసిన సంతోషం ఏంటంటే కూడా నేనేమనుకుంటున్నాను, నాకు ఇక్కడ ఏం పనిచేస్తుంది, నా ప్లాన్ పనిచేస్తుంది. ఇక్కడ ఏం పనిచేస్తుందంటే నా ప్లాన్ పనిచేస్తున్నప్పుడు ఏమైతుందంటే కూడా నా ప్లాన్ కూడినటువంటిగా ప్రిపేర్ చేస్తావు. ప్రిపేర్ చేస్తున్నప్పుడు వచ్చేసి నీ ప్లాన్ ఉంటుంది, నీ ప్రిపరేషన్ ఉంటుంది. కానీ నువ్వు దేనికోసం అయితే ప్రిపేర్ అయ్యావో, దేనికోసం అయితే ప్లాన్ చేస్తున్నావు, ఆ పీస్ మాత్రం బాగా క్లియర్ చేసేస్తాడు. ఇదేదో నిన్నటి లెక్క మొన్నటి లెక్క కాదు, కొన్ని యుగాలకు ఇదే చేస్తున్నావు అన్నాడు. ఏం చేస్తావు ఒక్క మాట గుర్తుపెట్టుకో. ఆ మాట మనం చూసుకుంటే నిజంగా మనకి షాక్ అనమాట. కొన్ని అది పోయిన వారము పోయిన నెల చేసే పని కదా, ఎప్పటి చేస్తున్నాం మనం, కొన్ని యుగాలకు ఇదే చేసుకుంటూ పోతున్నాం. ఇక్కడ అంటే చేస్తున్నప్పుడు మనం చెప్తాను చూడండి, నాకు తెలిసిన సంతోషం అంటే నాకు తెలిసిన సంతోషం అంటే ఫలితం ఎప్పటికైనప్పటికీ కూడా తెలిసంటే కూడా అదేం చేస్తుంది, దేనికోసం నేను తెలిసిన సంతోషం అంటే ఇదే సేమ్, ఆనందంగా ఉండాలనుకుంటున్నాడు, ప్రశాంతంగా ఉండాలనుకున్నాడు. కానీ అది ఉంటున్నావా అంటే ఆనెస్ట్ గా సిన్సియర్ గా చెప్పాలంటే లేదు. ఎందుకంటే కారణం అంటే బాబా క్లియర్ ఏం చెప్పాడంటే కూడా నీ ప్లాన్ పెట్టుకున్నావు, నీ ప్లాన్ తగ్గట్టుగానే నువ్వు ప్రిపేర్ అవుతున్నావు. నువ్వు దేనికోసం అయితే ప్లాన్ చేస్తావో, దేనికోసం ప్రిపేర్ చేస్తున్నావు, ఈ 2 జరిగినా జరగకపోయినా తక్కువైనా ఆగుతున్నప్పుడు కూడా కానీ నీకు మాత్రం నువ్వు కోరుకున్నటువంటి అల్టిమేట్ నీకు కావాల్సినటువంటి మాత్రం దొరకడం లేదు. సో దానికి ఇక్కడ బాబా అదే చెప్తాడు, నా పని చేయండి, నా పని చేయండి, నా వ్యక్తులుగా మారండి, బికమ్ ఏ మెన్ ఆఫ్ గాడ్. సో ఎందుకంటే నా ప్రేమికి కూడా ఉంది, నన్ను ప్రేమ ఎందుకు చెప్తున్నాడంటే తన పని చేయమంటాడు. ఎందుకు పని చేయమంటున్నాడు అంటే కూడా అక్కడ ఏం స్వార్థంగా మాట్లాడుతున్నాడు బాబా, లేకపోతే ఎలా చెప్తున్నాడు అంటే కూడా అతను మనకు కావాల్సిన పీస్ అందులో దొరుకుతున్నాడు. అంటే ఏం జరుగుతుంది, పని లేని పని అంటే ఇప్పుడు చూసేసరికి ఏమైపోతుందంటే బ్యాక్ టు గాడ్. అంటే దానికి రిజల్ట్ ఏంటంటే పని పెట్టే పనికి ఒక్కరేళ్ళు తీసుకోవచ్చు. సో పని పెట్టే పని అంటే కూడా నా ప్రణాళిక, పని లేని పని అంటే నీ ప్రణాళిక. నాకంటే ఏమీ లేదు, నీ ప్రణాళిక. అదే నాకంటూ ఏమీ లేదు అంటే నాకంటూ అంటే నువ్వు తప్ప నీకు మధ్యతో మాట అంటాడు. చిన్న లైన్ చెప్తాడు, దీని వెనుక కారణం ఏంటంటే నాకంటూ నువ్వు తప్ప మరేది లేదు, రాదు, ఉండదు. ఎందుకంటే ఒక లైన్ చెప్పేస్తాడు, ఎందుకంటే ఈ యొక్క సీక్రెట్స్ ఒక వాళ్ళకి మాత్రం తెలుస్తారు, ఇప్పుడు మనకు తెలుస్తుంది. కనుక ఎందుకంటే ప్రశాంతంగా ఉంటారు, వాళ్ళంతా సూర్యులు కావచ్చు, భగవత్ ప్రేమికులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎందుకు అంతగా ఉంటారంటే కూడా ముఖ్యంగా వెనక జరిగేటువంటి పని ఇది. అది బాబా ఏం చెప్పాడంటే కూడా నా పని చేయని చెప్పాడంటే కూడా ఏమవుతుంది క్లియర్గా అంటే కూడా, ఎందుకంటే నాకు ఇంకొక చాలా డిఫరెన్స్ తీసుకోవచ్చు. మనకు బాగా అర్థం కావడం కోసం నా పని నీ పని తీసుకున్నా కూడా నా పనులు అంటే ఇంకో చూడొచ్చు. నా పని నీ పని అంటే కూడా భగవంతుడితో వీడు చెప్తున్నాడు, ఏ అనే వాడు చెప్తున్నాడు, నేను పని చేస్తున్నాను అంటే నేను ఉద్యోగం చేసుకుంటున్నాను, నా టైంలో మిగిలితే నీ పని చేస్తున్నాను. మిగిలితే
మిగిలితే అంటే మనం చెప్తున్నాము, కానీ చదువుతున్నప్పుడు చెప్తున్నాము, ఉద్యోగం చేస్తున్నప్పుడు అదే చెప్తున్నాము, బాగా సెటిల్ అయిపోయినప్పుడు అదే చెప్తున్నాము, వృద్ధాప్యం వచ్చినప్పుడు అదే చెప్తున్నాము, చచ్చిపోయే ముందు కూడా అదే చెప్తున్నాము. ఇది ఎప్పుడు చెప్తున్నా అంటే ఇలా ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే మళ్ళీ యుగాలు పిల్లలు చెప్పాలంటే అలా తిరగలేదు, మెల్లదు కాదు, అలా తిరగదు కాదు, ప్రతి మొహం కట్టుకోండి. ఎక్కువ సబ్జెక్ట్ వింటే నిద్ర వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఎఫెక్ట్మెంట్ అంటే నీ తెలుగు చెప్తాను చూడండి. తుడిపేయడం, తుడిపేయడం తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే తుడిపోయిన తర్వాత ఎఫెక్ట్మెంట్ తర్వాత ఎలిమినేషన్ ఏమంటారంటే నిర్మూలించడం. ఎందుకంటే తుడిపేయడం తర్వాత ఒక చిన్న మాట మనం చూద్దాం. ఎందుకంటే నిర్మూలించడంలో జరిగే మెరాకిల్ ఏంటంటే ఇక్కడ జరుగుతుందండి. ఎలిమినేషన్ లోనే మనకి ఫిల్టరింగ్ ఇక్కడ జరిగిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఫిల్టరింగ్ ఇక్కడ జరుగుతుంది. ఎందుకంటే ఇంతవరకు మనం పుట్టిన తర్వాత ఏదైతే జరగకూడదు అనుకుంటున్నామో, ఏ ఇన్సిడెంట్ రాకూడదు అనుకుంటామో, ఎవరు రాకూడదు అనుకుంటామో, ఏది అదే జరుగుతుంది. ఎవరి మొహాన్ని చూడకూడదు అనుకుంటున్నామో, ఏ పరిస్థితి రాకూడదు అనుకుంటున్నామో అనుకుంటున్నటువంటి అనుకోవడం పూర్తి అవ్వదు, వచ్చేసుకుంటుంది. అంటే ఏమవుతుందంటే స్టార్ట్ అయ్యింది ఫిల్టర్. ఎందుకంటే అన్యులేషన్ అనేది జోక్ కాదు, చాలా కామన్ విషయం కాదు. ఎందుకంటే ఒకటి ఆ ఎలిమినేషన్ లో ఒకసారి చూడండి, మామూలుగా మనం బియ్యాన్ని యాక్చువల్గా అరకిలో బియ్యాన్ని మనం జల్లిస్తున్నప్పుడే మామూలుగా ఎంత పడుతుంది చెప్పండి. వాళ్ళ అరకిలోకి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని యుగాలు చేసుకున్నటువంటి మురికినంతా కూడా ఫిల్టర్ చేయాలంటే బాబాకి ఎంత పెద్ద చాట కావాలి చెప్పండి. తుడిపేయడం అంటే ఇక్కడ ఏమవుతుందండి, అది మన కూడా కదా, ఆయన కొడుతాడు. ఏం కొడుతాడు అంటే కూడా ఇక్కడ ఎలా తయారు చేస్తారంటే ముఖ్యంగా ఎఫెక్ట్మెంట్ లో ఏం కనిపిస్తుంది అంటే ఎఫెక్ట్మెంట్ గురించి ముందు మంచి చెప్పారు. ఓకే, సో ఇక్కడ మనకి తుడిపేయడం వల్ల ఏమైపోతుందంటే మనం ఇంతకుముందు చూస్తున్నాం లైఫ్ అండ్ అంటే మైట్ లైఫ్ అండ్ లైఫ్. ఇక్కడ నుంచి కూడా ఏమవుతుందంటే మీ లైఫ్ నా డిస్లైఫ్ గా మారుతున్నాను. అంటే ఏం గుర్తుకొస్తున్నాడు అంటే కూడా నీకంటే ఇష్టం ఏమీ లేదు. అంటే ఏం చేస్తున్నాడు, నేను ఒక ఇడ్లీ తినాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ గర్భంలో ఎంత తిరిగినా కూడా ఒక ఇడ్లీ కనపడదు, ఒక దోశ తప్పించి. కానీ వీడికి ఎఫర్ట్స్ పెడతాడు. అంటే కొంతమంది తొందరగా రికగ్నైజ్ చేస్తారు ఇది బాగా చేసే పని, ఎందుకంటే అక్కడ నా ఇష్టాన్ని చూసేస్తున్నాను చూడండి. ఎందుకంటే ఇది ఒక ఇప్పుడు తెలుసండి ఇవన్నీ కూడా. అది ఇప్పుడు ఎప్పుడంటే ఇట్లా అబ్సల్యూట్ తెలుగులో చెప్తాను చూడండి. ఆ యొక్క అసెస్మెంట్ ఎప్పుడు జరుగుతుందంటే నీకు ఒక అవేర్నెస్ కావాలి. ఎప్పుడు అవేర్నెస్ అంటే అబ్సల్యూట్ అల్టిమేట్ స్పిరిచువల్ ఇప్పుడు అవేర్నెస్ ఉండాలి. మామూలు అవేర్నెస్ కాదు, అంటే అబ్సల్యూట్ అల్టిమేట్ స్పిరిచువల్ అవేర్నెస్ ఉండాలి. అంటే అది క్లియర్గా అర్థం చేసుకునేస్తాడు. అంటే నాకు గర్భంలో ఎక్కడ వెతికినా కూడా నాకు కావాల్సిన ఇడ్లీ తింటే నాకు మార్నింగ్ బాగా ఫ్రెష్గా బాగుంటుంది. అందుకు లైకే కదా. నాకు మార్నింగ్ వచ్చేసి కొంచెం వేడిగా కాఫీ ఉంటుంది, అందుకు లైకే కదా. ఏం లేదు, ఎంత వెతికినా కూడా చూస్తాను, నాకు అర్థమైపోతుంది కోపం. అంటే నా యొక్క లైఫ్ బాబా చేస్తున్నాడు చూసేస్తున్నాడు. ఇప్పుడు ఏమనుకుంటాడు, డిస్లైక్స్ అంటాడు. డిస్లైక్స్ అంటే నాకు వచ్చేసి కరాడు అంటే నాకు ఇష్టమే ఉండదు, చూడడం మనకి ఇష్టమే ఉండదు. కానీ గొప్పలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళినప్పుడు టికెట్లు అయిపోయింది. కానీ పక్కనే తెలుగు సినిమా టికెట్లు అని ఫుల్ అయిపోయింది, కానీ కన్నడ సినిమాలని ఖాళీగా ఉన్నాయి. కానీ ఆ సినిమాలు వెళ్ళాలి, కానీ సినిమా చూడాలి ఉంది మాకు.
అప్పుడేమనుకుంటాడు ఎలాంటికి వెళ్తాడు, లేకపోతే హెబ్బాల్కి వెళ్తాడు, ఎక్కడికి వెళ్ళినా కూడా అన్ని ఫుల్ అయిపోయి కానీ అప్పటికే అర్థమవుతుంది అంటే నాకు గిఫ్ట్ లైఫ్ ఇస్తాడని ఇప్పుడు తీసుకొని అప్పుడు ప్రశాంతంగా వెళ్ళి కన్నడ సినిమా దగ్గర తీసుకుని సినిమాకి వస్తాడు. అప్పుడు ఏం చేశాడు, తన గిఫ్ట్ లైఫ్ ఏం చేశాడు, పర్ఫెక్షన్ అది ఎక్కేస్తుంది. అవగాహన రావాలి. ఎందుకంటే ఈ అవగాహన లేకపోతే ఏమైపోతుంది, ఏం వెళ్ళిపోతుంది, సినిమాకి వెళ్ళేది ప్రశాంతత కోసం. దీని గురించి సినిమా గురించి ఆలోచించిన ఉన్న పీపు పోగొట్టుకుంటాడు, లేనిపోయిన టెన్షన్. సో దాని టెన్షన్ ఆ టెన్షన్ ఇంటికి వస్తాడు. 10 రూపాయల టికెట్లు 100 రూపాయల టికెట్లు పోయేదంతా కూడా ఇంట్లో కూర్చొని అదే ఆలోచించి దాని గురించి డిప్రెస్కి వచ్చేసి డిప్రెషన్ ఎంత సైకాట్రిస్ట్ వెళ్ళి 1000 రూపాయలు అపాయింట్మెంట్ తీసుకొని వాడు ఇచ్చేటువంటి 10,000 రూపాయలు మెడిసిన్ వాడి తర్వాత తగ్గకపోతే ఇంకొంచెం విపరీతమైనటువంటి కెమికల్ ఇంబ్యాలెన్స్ తీసుకుని సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళిందా, సైకాట్రిస్ట్ నుంచి పిచ్చాస్పత్రికి వెళ్ళిందా తీసుకుంటాడు. సో 100 రూపాయలు 1,00,000 రూపాయలు దాటి కారణం ఏంటంటే ఈ లైఫ్ కానీ బయట కనిపిస్తూ ఉన్నక్కడ అంటే సినిమా కనిపిస్తాం, కానీ సినిమా కారణం కాదు. మీకున్నటువంటి ఇష్టాలు అయిష్టాలే 100 రూపాయలు పోయేది 1,00,000 రూపాయలు చేస్తుంది. ఇప్పుడు ఇంటి చెప్పు అంటారు అర్థమవుతుంది మీకంతా. సో దీన్ని బట్టి మనకి ఏంటంటే దానికి ఏం కావాలి, ఇటువంటి అవేర్నెస్ కావాలంటే అంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. అటాచ్మెంట్ అంటే కూడా ఇక్కడ ఏమవుతుందా అంటే ఇది ఫస్ట్ స్టెప్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ట్రాన్స్ఫర్మేషన్, పరివర్తనకి ఇది మొట్టమొదటి మెట్టు. గుర్తుపెట్టుకోండి, పరివర్తనకి వెళ్ళాలంటే ఇది పెట్టుకోండి. జస్ట్ 1 2 3 స్టెప్స్. పరివర్తనకి ఏది మార్గాలంటే మొట్టమొదటిది వే ఆఫ్ అపీల్మెంట్. బాబా మనం ఏం చేయాలనుకుంటున్నాడంటే తనకి ఇష్ట ప్రకారం డిజైన్ చేయాలనుకుంటున్నాడు. నా ఇష్ట ప్రకారం తన ఇష్ట ప్రకారం వెళ్ళాలనుకుంటున్నాడు. అందుకే ఇక్కడ చూసినా కూడా మీరు చూడండి అద్భుతమైనటువంటి మాట చూడండి. నేను నిన్నే కోరుకోవాలని చూడండి, నేను నిన్నే కోరుకోవాలని నువ్వు నన్నే కోరుకుంటున్నావు. అది చూడండి ఎంత ఇంటికి చూడండి. నేను నిన్నే కోరుకోవాలని నువ్వు నన్నే కోరుకుంటున్నావు. యూ వాంట్ మీ టు వాంట్ యూ అంటే చూస్తే ఒక ఇంటిమేషన్ మనకు కలిగేస్తుంది ఇక్కడ. అంటే నన్నే కోరుకుంటున్నావు అంటే అక్కడ ఏమీ లేదు. మళ్ళీ నన్నే అంటే అది స్వార్థమా, అది కూడా మళ్ళీ నన్నే అంటే అంత కలుపుకోవచ్చు కదా. కలుపుకోవచ్చు అనేది ఫ్యామిలీ ప్యాకేజ్ కాదు, ఇండివిజువల్ని అంత కలుపుకోవడం అంటే అన్ని చోట్ల కలుపుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి అన్ని కలుపుకుంటాం. మామూలు మాట్లాడుకుంటుంటే అన్ని అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుంటే కొన్ని చోట్ల మనం వాడలేము. మనం కదా ఎక్కడ వాళ్ళని చెప్పండి, మనం మనాన్ని మన ఫ్యూనర్ కొంచెం తమాషా చెప్పండి, మనం ఎక్కడ వాడుకుంటాం. ఇది మన డస్టర్, ఇది మన డస్టర్ చెప్తున్నాను. ఇది మన ఫ్రెండ్ అండి, మనతో హ్యాపీ ఫీల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి నా భార్య తీసుకొచ్చి మన భార్య అంటారా అంటే కొంత ఇంటిమేట్ వచ్చేసరికి ఏమైపోతుందంటే అది సెల్ఫిష్ కాదు, ఇట్ ప్యూర్లీ ఇండివిజువల్ జర్నీ. ఒక చోటుకి వెళ్ళేసరికి ఏమైపోతుందని ద్వంద్వం దాటే క్రమంలో వచ్చేసి నువ్వు తప్ప నాకు ఎవరు లేరు అనుకుంటాడు ప్రేమికుడు. ఒక రకమైన ఇంటిమేట్, డిగ్రీ ఆఫ్ ఇంటిమేట్ అంటుంది రాబియా. నేను ఎలా ఉండగలుగుతున్నావు, నువ్వు అల్లాతో ఎంత ఇంటిమేట్ ఎలా ఉండగలుగుతున్నావు, అల్లా అంటే నువ్వు నాకు ఇవ్వడం ఏంటి అంటే ఒకసారి గుర్తించుకుంటే కూడా. ఎందుకంటే ఒకరు అడగడం అనేటువంటిది ఒక అల్టిమేట్ ప్రపంచ చరిత్రలో అన్ని ఒక సెయింట్ కానీ ఒక ఆధ్యాత్మికంగా కానివ్వండి లేకపోతే ఒక ప్రేమ మార్గంలోకి నాకు అల్టిమేట్ చెప్పినటువంటి వాళ్ళు నాకు తెలిసేవాళ్ళు. అడగడం అనేటువంటిది అడుగుతున్నాం కదా. భగవంతుడు అంటే మనకి ప్రపంచంలో కాన్సెప్ట్ తీసుకుంటే ముఖ్యంగా అడగడం మీదనే ఉంది. అవునా కదండి. గుడికి ఎందుకు వెళ్తున్నాం, అడగడము. చర్చికి ఎందుకు వెళ్తున్నాం, మసీద్కి ఎందుకు వెళ్తున్నాము, దేనికైనా ప్రేరణ చేస్తున్నాం. ప్రేరణ అడగడం అయ్యా, వెళ్ళవడం అంటాం. ఎంత పొరపాటు చూడండి, ప్రేరణ అడగడమా కాదండి. ప్రతి చూడ అడగడం ప్రే అంటే బెగ్ అండి, అడుక్కోవడం అంటే రెండో ఒకటే కదా అంటే రెండో ఒకటి కాదు.
అడగడానికి అడుక్కోవడానికి ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ నేను చెప్పాను కూడా, ఒక తల్లి దగ్గరికి ఒక బిడ్డ ఆకలి వేస్తే బయట ఆడుకొని మధ్యాహ్నం పూట ఆకలితో లోపలికి వస్తాడు. అమ్మ అన్నం పెట్టి మాకు ఆకలి వేస్తుందా అంటే అమ్మ అన్నం పెట్టుకుంది. కానీ ఆ ఇంటి బయట వచ్చేసి 2-3 రోజులుగా అదే వయసుకెళ్ళి బిడ్డ ఇంటి బయట వచ్చేసి అడుగుతున్నాడు, నేను 4 రోజులు ఎందుకు అన్నం తినేది పెట్టమ్మా అని అడుగుతున్నాడు. ఇంట్లో కంటి ముందు కనిపించే కొడుకు అడిగింది అది అడగడము, వాడు అడిగింది అడుగుకోవడం. ఎందుకంటే బాబాకి ఇది ఇంపార్టెంట్ కాదు. అంటే మనం బాగా కంఫర్ట్ అంతా మనం ఎంజాయ్ చేస్తూ మనం బాగా హ్యాపీగా ఉన్నప్పుడు వచ్చి కాళ్ళు వేసుకుంటూ బాగా ఏదో డివైన్ ఇస్తాం, అందులో ఇచ్చేసి డెకరేషన్ ఇస్తాం, అది ఇచ్చేసి టైం లేదు. అది కాదు, అది ఉండాలి. ఎందుకంటే ఇంట్లో ఉండి అమ్మ అన్నం పెట్టు అనేటువంటి వీడి యొక్క మానసిక స్థితికి బయట ఉన్న వాడి మానసిక స్థితికి ఎంత డిఫరెన్స్ కనిపిస్తుంది అబ్జర్వ్ చేయండి. ఒక్కసారి ఈ యొక్క రోల్స్ మారిస్తే కుదురుతుందో చెప్పండి. ఇంట్లో మన కంటి కనిపించే కొడుకు వచ్చేసి ఒక్కసారి నువ్వు కూడా అలా పక్కింటి పోయి అడుక్కోరా అంటే వాడు అడుక్కోగలడా వెంటనే? కావాలి పెట్టబోయి మాని డబ్బులు ఇస్తే బయట వెళ్తాను అంటాడు తగ్గించి పక్కింటి పోయి అడుక్కోవడం అనేది తెలియని విషయం కాదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఫర్గెట్ ద సరౌండింగ్. అందుకే బాబా వచ్చేసి నువ్వు నా పాత్ర నా ముందుకు రావాలంటే ఫస్ట్ నిన్ను నువ్వు మర్చిపోవాలంటే ముందు నీ చుట్టూ నువ్వు మర్చిపోవాలి. ఆ ఫర్గెట్ఫుల్నెస్ ఆఫ్ సరౌండింగ్స్ అనేది సామాన్య విషయం కాదు. ఎందుకంటే ఇది మై ఎక్స్పీరియన్స్. అదే నేను యాక్చువల్గా నేను షేర్ చేసుకోవడం బాబా అవకాశం ఇచ్చాడు కాబట్టి. సో ఎందుకంటే నాకు వచ్చిన డౌట్ కూడా అదే యాక్చువల్లీ. నేను ముందు మీకు అందరూ చెప్పాను ఇక్కడ ప్రేయర్ అంటే ఎలా ఉంటుందంటే ఈ ప్రేయర్ చేయట్లేదు, నేను ఇప్పుడు చేయట్లేదు ప్రేయర్. ఎందుకు చేయట్లేదంటే ప్రేయర్ అంటే కూడా నాకు ఎలా చేయాలి, బట్ అది కాదు. ఎలా చేయాలంటే నన్ను ఒక జీసస్ ప్రేమికుడు చూసి తగ్గించి నాకు అర్థం కాదు. మొత్తం మీరు చూడండి, చెప్పండి కానీ మీరు ఒకటి చూడండి, ఆ ఫ్యామిలీలో చదవండి ఎక్స్పీరియన్స్. సో ప్రేయర్ అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే కూడా ఇది బెగ్గింగ్ అనమాట, బెగ్గింగ్ వితిన్. కానీ మనం బయట చూసేటువంటి ఇంటి బయట అడుక్కున్న పిల్లవాడు అడుక్కుంటున్నాడు కదా, అది వాడు బయట అడుక్కుంటున్నాడు. ప్రేయర్ అంటే వాడు వితిన్ అడుక్కుంటున్నాడు, నాకు ప్రేమ కావాలి. ఆ బయట ఉన్న పిల్లవాడు వచ్చేసి నాకు ఆకలి వేస్తుంది అన్నం పెట్టుకొని కడుపై చూపిస్తున్నాడు. మన లోపల నుండి గుండె వైపు చూపించాలి. లోపల ఏమి లేదు భగవంతుడా, నింపు నింపు నింపు. నింపాలంటే అది నీ వల్ల సాధ్యం అవుతుంది. నీ దగ్గర తెప్పించి స్టాక్ ఎక్కడ లేదు, ఎవరి దగ్గర లేదు. మా అమ్మ దగ్గర లేదు, మా నాన్న దగ్గర లేదు, నా భార్య దగ్గర లేదు, నాకు ఎవరి దగ్గర లేదు. నీ దగ్గర మాత్రం స్టాక్ ఉంది. ఎవరి దగ్గర పోయినా నో స్టాక్ అని బోర్డు వస్తుంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర లేదు కాబట్టి. నో లవ్ అంటే స్టాక్ బ్రాకెట్ నో స్టాక్ అంటే బ్రాకెట్ నో లవ్ రాసుకుంటున్నాను. ప్రేమ అక్కడ లేదు, ఎక్కడ లేదు. ప్రేమ నీ దగ్గరే ఉంది. ప్రేమ చదివండి, ప్రేమ యాక్చువల్లీ టు బెగ్ అని చెప్తారు యాక్చువల్లీ. ఇది ఇంపార్టెంట్ విషయం. సో కానీ మనకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కూడా సో మనకి ఈ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ పరివర్తనకి మనకి మార్పులు. సో ఫస్ట్ మనం చూస్తే మాత్రం ఎఫేస్మెంట్ అంటే కుడిపోయడం ఏం జరుగుతుందంటే మనకి ఫస్ట్ అయిపోయినటువంటి ఏంటి మనకు ఉన్నటువంటి లైఫ్స్ ని బాగా చేసుకుంటూ మొత్తం కుడిపేస్తున్నారు. అప్పుడు ఏమైతుందంటే సో మనకు కొద్దిగా రెడీ ప్రిపరేషన్ చెప్పాడు కదా, అబ్సల్యూట్ ప్రిపరేషన్ లో ఒక స్టేజ్. అంటే దీంట్లో కూడా మనకి 3 స్టేజెస్ ఉన్నాయి, ఫస్ట్ సెకండ్ థర్డ్ స్టేజ్. సో మన ఫస్ట్ స్టేజ్ దాడేస్తాం. అంటే ఫస్ట్ స్టేజ్ అంటే మనకి ఎటువంటి ప్రిపరేషన్ కావాలి అంటే ఫస్ట్ స్టేజ్ వరకు వచ్చింది. కాకపోతే మనకి ఎలిమినేషన్ లో నిర్మూలించడం ఏమైపోతుందంటే ఒక్క మాటలో చెప్పొచ్చు. ఎలిమినేషన్ అంటే ఫిల్టరింగ్ చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఎలా ఉంటాడంటే ఒకే మాట చెప్పండి, ఎలిమినేషన్ అంటే ఏది లేదు. ఏం చేస్తాడంటే విటన్ గా వాడి చుట్టూ వాడికి భౌతికంగా వాడి చుట్టుపక్కల 100 మంది ఉన్నప్పటికీ కూడా వాడి బాగా ఒక ఎటువంటి ఒక పర్ఫెక్షనిస్ట్ గా ఉంటాడంటే వాడు వచ్చేసి వాళ్ళందరూ నా వాళ్ళు కాదు. విటన్ గా నిర్మూలించాలి, ఎలిమినేషన్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరూ ఫిల్టర్ చేసి పారేస్తుంటాడు. మొత్తం పూర్తి ఎలిమినేషన్ అయిపోతే మాత్రం అది ఇప్పుడు ఏమైపోతుందా అంటే ఆ క్రౌడ్ అంటే గుంపులు అంతమంది ఉన్నారు కూడా మామూలు మనం మెడిటేషన్ చేయాలంటే మనకు గది కావాలి, ఎవరు డిస్టర్బ్ చేయకూడదు, అరవకూడదు, మనకు వాతావరణం కావాలి. కానీ ఎప్పుడైతే ఎఫేస్మెంట్ దాటి ఎలిమినేషన్ ప్రాసెస్ లో ఉండేటువంటి ఆ సోల్కి ఏంటంటే ఎటువంటిది కూడా చుట్టూ ఎంతమంది అని గలవ చేస్తున్నప్పుడు కూర్చొని ప్రశాంతంగా ఉండగలడు. వాడిని యాక్చువల్గా మనం ఆ ఏకాంతం గడుపుతుంటాడు.
అంటే ఏమవుతుంది ఎలిమినేషన్ అంటే కూడా వాళ్ళందరినీ ఫిల్టర్ చేసి అవసరం పడేస్తాడు. అంటే ఏమైపోయిందంటే బాబాదే చెప్తాడు కదా, ఎందుకంటే ఇప్పుడు గుర్తుపెట్టుకున్నాడు వితిన్ లోపల అనుకోండి ఎప్పుడు కూడా మీ చుట్టూ కనిపించేటువంటి ఎవరైతే మీ చుట్టూ కట్టు ముందు కనపడుతుందో వాళ్ళు కాదు అని ఆ మాట చెప్పాడు కదా. కానీ ఇది పాజిటివ్ మనం డైరెక్ట్గా ఈ ప్రాసెస్ లో లేకుండా డైరెక్ట్గా అనుకోవడం కుదురుతుందా? అనుకోవడం ఈజీ కదండి. అనుకోవడానికి అవడానికి అనుకోవడం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భారతదేశ ప్రధానమంత్రి ఏపీజే అబ్దుల్ కదా అనుకున్నానండి. మీరు అనుకోండి అదేంటండి ఏంటి అర్థం కాదు. భారతదేశ ప్రధాని ఏమనుకోండి అవుతుందా? అదే కాదు అనుకోవచ్చు కదా. అనుకోండి సత్యం ఉంది. అనుకోలేదు సత్యం కాదు. నేను డబ్బులు ఇచ్చేసి మీకు 100 రూపాయలు ఇస్తున్నాను అనుకోండి కదా. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని అనుకోండి. అనుకోవడం చాలా ఇంకేం లేదు. అనుకోవడం వేరు, అవ్వడం అసత్యం. అంటే మనం మాత్రం అనుకున్నాను అవన్నీ మామూలు మాత్రం మనం మాట్లాడుకోండి. అనుకోవడం అనేది చాలా తేలిగ్గా వితిన్ ఫ్రాక్షన్స్ సెకండ్స్ జరిగిపోతుంది. అవ్వడం అనేది ఏపీజే హరిప్రసాద్ అనితమైనటువంటి వాడు భారతదేశం ప్రధానమంత్రి అవ్వాలంటే ఎంత ప్రాసెస్ ఉందో లేదో కానీ బోర్డు రాసుకోవచ్చు. ఎంత టైం పడుతుంది. ఏం సరిపోతుంది అనుకోవడానికి దాంతో డిఫరెన్స్ కనపడుతుంది. బెంగళూరు వస్తుందో చెప్పాలంటే బెంగళూరు ఇప్పుడు ఇక్కడే ఉంటుంది. బెంగళూరుకి వస్తుంది అంటే అవ్వడానికి అనుకోవడానికి అవ్వడానికి తేడా ఉంది. ఎందుకు చెప్తున్నామంటే కూడా చిన్న మాట ఉంటుందండి. ఫీల్ చేస్తాడు మాట. నేను నా బిల్లవేళ్ళు ఐకింగ్ కావాలంటే నా బిల్లవేళ్ళు నేను మెర్జ్ అయిపోవాలంటే ఏం చెయ్యాలి అని చెప్పినప్పుడు హఫీజ్ చెప్పిన మాట కూర్చోండి. దీనికి డిఫరెంట్ చేస్తుంది. దీనికి ఒక రిలేటెడ్ చెప్తే మనం దాని హఫీజ్ ఒక మాట అంటాడు. ఒక్క క్షణం ఏ క్షణం అయితే నువ్వు ప్రేమిస్తున్నావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రేమిస్తున్నాను అంటున్నావు కదా. మనం బ్రాకెట్లు అనుకుంటాం. నేను ప్రేమిస్తున్నావు బ్రాకెట్లో అనుకుంటున్నానని కాకుండా మనం రిపీట్ చేస్తే చూడండి. ఏ క్షణం అయితే నేను ప్రేమిస్తున్నాను ఎవరైనప్పుడు కూడా నేను యువతిని ప్రేమిస్తున్నాను, నేను ఆవిడని ప్రేమిస్తున్నాను, నేను ఈవిని ప్రేమిస్తున్నాను అనుకుంటూ ఉండడానికన్నా ముందు ఒక్క క్షణం నిన్ను ప్రేమించేవాడు నిన్నుగా గుర్తు పెట్టుకోండి. నిన్నుగా ప్రేమించడం అంటే ఏంటంటే ఇప్పుడు నేను కోరుకున్నది కదా నువ్వు ఉంటే నాకు అన్ని చేసి పెట్టావంటే రామా, నేను చెప్పినట్లు ఉన్నావంటే, నేను చెప్పినవన్నీ చేశావంటే ఉండు. నీకు అప్పుడు ప్రేమ తప్పచ్చు ఇంకా ఉంటాయి కొన్ని కానీ కామా ఉన్నది అందుకే పేరు చేస్తారు. బికాజ్ దాన్ని ఏమంటారంటే కండిషన్ లవ్ అంటారు. హ్యూమన్ లవ్ అనేది కండిషన్ అనమాట. కండిషన్ అంటే అంతవరకు మారుతుంది. గుర్తు పెట్టుకో. అంటే ఓకే కదా, రెండు అడుగుతున్నావు కదా. అట్టే అప్పుడు ప్రేమించినట్టే. మళ్ళీ ప్రేమించినట్లే. మళ్ళీ కామా ఫుల్ స్టాప్ లేదు. అయితే మళ్ళీ ఫుల్ స్టాప్ అంటే ఫుల్ స్టాప్ లేదు, కామా పెడతాము అంటే ఇంక నిద్ర ఉంటుంది. ఆ వ్యక్తికి నిద్ర ఉంటుంది. ఆ వ్యక్తి మళ్ళీ ఇంకే ఫుల్ స్టాప్ అంటే ఫుల్ స్టాప్ పెట్టండి. ఫుల్ స్టాప్ పెడితే హాయి వరకు పోవచ్చు. కానీ కామా పెట్టారు. కామా పెట్టిన తర్వాత చెప్పలేము. ఎలా ఉంటుందంటే మనం బ్లాంక్ ఎక్కించేస్తే ఎలా ఉంటుందని నిద్ర పడుతుంది చెప్పండి. మనకి తెలియదు. అలవాటు అవుతుంది. బ్లాంక్ ఎక్కించేస్తాం అనుకోండి, వాడు ఎంత రాస్తాడో తెలియదు. నువ్వు హ్యాపీ చేసుకుంటున్నా ఏదో పొరపాటున తొందరగా చేసేస్తావు. ఏదో ఆలోచిస్తూ తొందరగా చేసేస్తావు. కన్నాను కోసం వచ్చాడు కాదు ఏదో మాట్లాడి చేస్తాం. వెయిట్ చేయదు. ఏదో పడుతుందా వెంటనే బ్యాంక్కి వెళ్ళి దానికి ఏం చేస్తావు, దాన్ని యాక్చువల్లీ స్టాప్ పేమెంట్ లేకపోతే దాన్ని క్యాన్సిల్ చేయడం చేసుకుంటూ కొంచెం ప్రశాంతత పడుతుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి. కొద్దిగా మీకు రాసి చూపిస్తారండి.
ఏ క్షణం అయితే నేను ప్రేమిస్తున్నాను మూర్తులు అంటాడు. పాప మూర్తులు వస్తాడు. నేను ప్రేమిస్తున్నాను అనుకోండి అనే మాట కన్నా గుర్తుపెట్టుకోవచ్చు. అనే మాట కన్నా నిన్ను కానీ నువ్వు ఎలా ఉన్నావు నువ్వు కానీ బాగా డైజెస్ట్ చేసుకోండి. చెప్పే ఆ నిన్ను కానిటువంటిది ఈ గుండెలో పర్యం చేసుకున్నావు. నిన్నుగా అంటే నువ్వు ఎలా ఉన్నావో అలాగే యాజ్ ఇట్ గా తీసుకోవడం అనేది సామాన్యం కాదు. యాజ్ ఇట్ గా తీసుకోవడం అనేటువంటి దానికి చాలా కరేజ్ కావాలి, ధైర్యం కావాలి. ఎందుకంటే మనకి క్లియర్ చెప్తాను. ఎందుకంటే ప్రేమలో చోట భయం ఉంటుంది. ప్రేమలో చోట ఏం చేస్తున్నాను ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ నిండుగా ప్రేమించాలంటే ఫస్ట్ మనం ఏంటంటే మనకున్న ట్రబుల్ ఏంటి తెలుసా? ప్రేమిస్తున్నప్పుడు మనకున్న డ్రాబ్యాక్ ఏంటో తెలుసా? మనం ఎప్పుడు కూడా పాజిటివ్ వైపునే మనం తీసుకుంటాం తప్పించి అవతల వ్యక్తి ఎక్కువ నెగిటివ్ తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకు ఆ డిస్టెన్స్ ఉంటుంది ఉన్నది కదా, ఒప్పుకుంటారు లేదు. ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ లో ఒక వ్యక్తిని మనం ఇష్టపడ్డప్పటికీ కూడా మనకు తెలియకుండానే ఎందుకంటే అవేర్నెస్ లేకపోవడం వల్ల ఒక పాజిటివ్ ఉన్నటువంటి ఆస్పెక్ట్ లో మనం తీసుకుంటాం. నెగిటివ్ వైపు మనం వెళ్ళాలనుకోండి. ఎందుకు అవసరం రిస్క్ అనుకున్నాం. రిస్క్ అంటే అప్పుడు ఏమవుతుందంటే అక్కడ మన ధైర్యం లేదు, భయపడుతుంది. ఎందుకు అవసరం నెగిటివ్ టచ్ చేసి అనవసరం మార్నింగ్ ఇబ్బంది పడాలనే విషయం వదిలేస్తున్నారు. కానీ అందుకనే కూడా అవన్నీ ఎక్కడ ఫుల్ఫిల్ కావట్లేదు. మనం పాజిటివ్ తీసుకుంటున్నాము, నెగిటివ్ పక్కన పెట్టేస్తున్నాము. మనకు కావాల్సి తీసుకుంటాం. అందుకే మనం సగం తీసుకుంటూ పోతున్నాం. అందుకే మనం అబ్సల్యూట్లీ కంప్లీట్నెస్ అనేది లైఫ్ లో ఉండదు. ఒక పరిపూర్ణత అనేటువంటి ఎక్కడ రావట్లేదు. అందుకే పర్ఫెక్షన్ అనేది. ఎందుకంటే మీరు అది పర్ఫెక్షన్ అనేటువంటిది కేవలం నా దగ్గర మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే నేను నిన్నుగానే ప్రేమించేటువంటి వాడిని నేను మాత్రమే అన్నాను. దీన్ని హాఫీ అదే చెప్తాడు కూడా. నువ్వు ప్రేమిస్తున్నావు అంటే ఇలా చెప్తున్నాడు. ఎందుకంటే ఆ మాట ముందు పెట్టుకున్నాం. ఆ మాట మాటగానే ఉండిపోతుంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? నేను ప్రేమిస్తున్నా వాడిని చెప్పన్నా అంటే ఇది మాట కాదు, గుర్తు పెట్టుకోండి. ఎప్పుడు మాట తెలుసా? పాత వైపు తీసుకెళ్లే మాట. పాట అంటే ఏంటంటే పాత మార్గం వైపు. ఈ మాట మాటగానే ఉండిపోతుంది. ఆ మాటగా ఉండిపోయినంత వరకు కూడా మనకి, ఎందుకంటే మాటగా మనం తెలుసుకున్నాం. ఆట కానీ పాట కానీ మాట కానీ ఈ మూడు కూడా కలరు. ఎందుకంటే మాట పాట ఆట అనేటువంటి కూడా ఈ మూడు ఆర్ట్ అంటారు. ఇది కనుక ఎగ్జాక్ట్ గా బాటకు కనెక్ట్ కాకుండా ఉంటే, నడిచే బాట కనెక్ట్ కాకపోతే ఏమైపోతుందంటే ఇదే కలతో కూడినటువంటి మాట ఏమైపోతుందంటే
సో ఈ కలత కూడినటువంటి పాట ఏమైపోతుందంటే ఆటలు కూడినటువంటిది కూడా అంటే ఏమైపోతుంది ఈ కళ ఏమైపోతుంది చివరికి ఈ యొక్క కాల గర్భం అంటారు. విద్యాప్రకాశం వాళ్ళ జన్మ కాల గర్భం అంటారు. కాలగర్భం అంటే కూడా ఎవరైనా కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే కూడా ఎల్లోరా అటువంటి ప్లేస్కి వెళ్తే మనం ప్లేస్ వెళ్తే ఒక టైంలో ఒక రాయల్ లైఫ్ గడిపేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ టైంలో. ఎటువంటి వాళ్ళు అంటే చాలా అందరూ ఇబ్బంది పెట్టి వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉంటే ఒక రకమైన రాయల్టీని హ్యాపీనెస్ అనుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు వెళ్ళి చూస్తే ఏమవుతుందంటే అటువంటి రాయల్టీ గడిపినటువంటి ఆ యొక్క ప్యాలెస్ అంతా కూడా ముద్దుల గోపులు కాపులు ఉంటున్నారు. అక్కడ పోవాలంటే ముక్కు మూసుకుని వెళ్తున్నారు. అంటే అప్పుడు ఆ టైంలో అంటే ఏమి పిల్లలందరూ కూడా అంటే కాలగర్భం ఏమైపోయింది, అతను కూడా ఆడుతూ ఉంది. అతను కూడా అలాంటి రాజులు కూడా పాటలు బాగా పాడేవారు, ఆటలు ఆడేవారు, మంచి మాటలు మాట్లాడేవారు. కానీ అవంతా అప్పుడు కలనుకున్నారు. కానీ ఇప్పుడు ఏమైపోయింది కాలగర్భంలో కరిగిపోయింది. వాళ్ళ పేరు గుర్తుందా అంటే అప్పుడు పరిపాలించేటువంటి రాజు పేరు గుర్తున్నాయంటే ఎవరు చెప్పట్లేదు. రాజు ఎవరైనా ఉన్నారు గుడ్ల గుడ్లు అంతా ఉన్నాయండి. ఎందుకంటే అదే టైం తీసుకుంటే మనకు కొంతమంది పేర్లు మనకు గుర్తుంటాయి. లైక్ కింగ్స్ అంతా ఉన్నారు, శ్రీకృష్ణదేవరాయలు, జనక మహారాజు కానీ వీళ్ళందరూ కొంతమంది తీసుకుంటే వాళ్ళు రాయల్ లైఫ్ గడిపినప్పుడు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు మాట్లాడే ప్రతి మాట పాట కనెక్ట్ అవుతాం. వాళ్ళు పాడే ప్రతి పాట కనెక్ట్ అవుతాం. వాళ్ళు ఆడే ప్రతి ఆట పాట కనెక్ట్ అవుతున్నారు కాబట్టి ఎందుకంటే ఈ కాలగర్భంలో కలవనిది గుర్తుపెట్టుకోండి. కలవనిది ఏం కలిసిపోయిన కానీ బాధ మాత్రమే కలవదు. ఆ పాత మాత్రం అది బాగా అదే చెప్తూనే ఉంటాడు, మళ్ళీ అని చెప్తూ ఉంటాడు. పాత ఇది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ కాదు. ఇప్పటికి మనం గైమాయిని తలుచుకుంటున్నాము, శరీరమాయిని తలుచుకుంటున్నాము, శరీరాన్ని తలుచుకుంటున్నాము అంటే కేవలం శరీరం నాట్ పర్సనల్. ఏదో మనిషి కాదు, పురుషుడానికి కాదు, అసలు నేను ఒక తండ్రి పక్కన పెడతాం. అసలు పాత్ నడిచిన మార్గం అనేటువంటిది ఏ విధంగా జీవితం గడిపాడు, ఏ విధంగా నడుచుకున్నాడని ఇంపార్టెంట్. అంటే అలా అంటే మిగతాన్ని కాలగర్భంలో కలుసుకున్నప్పుడు కూడా ఇది మిగిలింది మనకి ది పాత్ అనేది మిగిలిపోయింది ఆ మార్గం. ఎందుకంటే ఆ మార్గం ఎందుకలా మిగిలిపోయిందంటే మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. వెయిటింగ్ అని చెప్పాడు. అందుకే మన వెల్కమ్ టు మై వరల్డ్ కూడా ఐఎమ్ వెయిటింగ్ హియర్ అన్నాడు బాబు. ఆ మార్గంలో మీ అందరి కోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడు వస్తారు ఈ మార్గంలోకి? ఎందుకు నేను చక్కగా మంచి బైపాస్ రోడ్ వేసి మంచి రోడ్ వేసి పెట్టాను, ఎందుకు మీరంతా ముళ్ళ పొదలోకి వెళ్తున్నారు అంటారు. ఆ ముళ్ళ పొదలు వెళ్ళడం అంటే ఏంటంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ లేకపోతే రోడ్డు ఉందనే విషయం. ఇంక మరి రోడ్డు బాగుంది మన చోట కాస్త 2-3 కిలోమీటర్ల రోడ్డు బాగుందని ఎవరైనా చెప్తే మనం ఆటోమేటిక్గా వెళ్తారు. కానీ చెప్పేవాళ్ళు లేరు అక్కడ. చెప్పేవాళ్ళు ఎవరంటే కూడా నీకున్నటువంటి దైవిక గుణాలు ఎవరి కోసం వాడుతున్నారు? ప్రపంచం కోసం వాడుతున్నారు. ఒక్కసారి నీకున్నటువంటి 2 దైవిక గుణాలు చెప్పాను కదా మీకు. 2 దైవిక గుణాలు ఏంటది? డిపెండెన్సీ, ఇంకోటి ఫెయిత్. మనకున్నటువంటి ఆ 2 అనేటువంటి భగవంతుల కోసం మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. ఒకటి ఏంటంటే విశ్వాసం, ఫెయిత్, ఇంకోటి ఏంటి ఆధారపడటం. అనేటువంటి చేసినప్పుడు ఏమైపోతుందంటే ఈ పాస్ గుర్తుపెట్టుకోండి. పాటను ఏమంటారంటే సో మనం ఫస్ట్ నిర్మూలించడం అయింది. నిర్మూలించడం అంటే ఒక మాటలో మనం అండ్ ఫైనల్ వచ్చేసి ఇంకా మనం ఇంకేముంది మనోనాశం అంటే ఏంటి నేను చెప్పండి. సత్యమైన ఆనంద పరివర్తన. అంటే లాస్ట్ లైబ్రేషన్ జరిగింది. మనోనాశం అంటే ఒకే మాట అంటే అసత్యమైన అహంకారము సత్యమైన అహంకారం పరివర్తన చెందగలిగింది. అసత్యమైన అహంకారం అంటే కూడా నేను ఇవన్నీ కూడా దేనికి సంబంధించింది? ఫాల్స్ ఇన్ఫర్మేషన్. ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. ఎందుకంటే గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ జరిగింది ట్రాన్స్ఫర్మేషన్, చేంజ్ కాదు.
చేంజ్ కూడా మనం పరివర్తనకు మార్పు చెప్పుకోవచ్చు. మార్పు లేని మార్పు. దీని ఇంగ్లీష్లో మనకి బాగా చెప్పడం అనేది ఇవన్నీ చెప్పాల్సి వస్తున్నాను. ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది?